బ్రహ్మముడి సీరియల్ టుడే ఎపిసోడ్. రేవతి అపర్ణని అమ్మ అంటుంది. అపర్ణ నోర్ముయ్, అమ్మ ఎవరు నీకు అంటుంది. అలా పిలిచే అర్హత ఎప్పుడో కోల్పోయావు. ఆ రోజే నీకు చెప్పాను నువ్వు తిరిగి అడుగు పెట్టేది నన్ను చచ్చిపోయిన తర్వాతనే అనేసి అంటుంది. కావ్య, అత్తయ్య రేవతి మీ కూతురు అని నాకు తెలియదు అత్తయ్య అంటుంది. కావ్య అప్పుడు జరిగిన గొడవలు మర్చిపోయి కలిసిపోదామనేసి అంటుంది. రుద్రాని, నీకు తెలియదు కావ్య, అప్పుడు రేవతి మా అన్నయ్యని వదినని ఎంత అవమానించిందో అంటుంది. కావ్య, రుద్రాని గారు మీరు మాట్లాడకండి అంటుంది. రుద్రాని, కావ్య నీకు రేవతి తెలియదు, కానీ రేవతికి అపర్ణ వదిననే తెలుసు కదా వాళ్ళ అమ్మ అని, కానీ తెలిసి కూడా మన ఇంటికి ఎందుకు వచ్చింది అనేసి అంటుంది. రామ్, రుద్రాని ఆంటీ వాళ్ళిద్దరూ కలవడం మీకు ఇష్టం లేదా అనేసి అంటాడు. అమ్మమ్మ గారు చూడు, అపర్ణ రేవతిని క్షమించి ఇంట్లోకి రానిద్దామనేసి అంటుంది. నువ్వు ఒక్కదాని ఒప్పుకుంటే రేవతిని ఇంట్లోకి రానియొచ్చు అనేసి అమ్మమ్మ గారు అంటుంది. కావ్య, అత్తయ్య రేవతి గారిని క్షమించండి అంటుంది. అపర్ణ కోడలు అని నెత్తి మీద పెట్టుకున్నందుకు మంచి బహుమతి ఇచ్చావు, కానీ నువ్వు కూడా నన్ను బాధ పెట్టావు అంటుంది. కోడలు అన్న ఒక్క కారణంతో నేను నిన్ను తప్పు అయినా కూడా నిన్ను క్షమిస్తున్నాను అంటుంది. కానీ రేవతిని మాత్రం అస్సలు క్షమించను అంటుంది. రేవతి, నేను పెళ్లి చేసుకొని తప్పు చేశాను అని ఇంటికి రాలేదమ్మా, మీరు నన్ను క్షమించి నన్ను కూతురిగా ఒప్పుకుంటారు అని వచ్చాను. నన్ను క్షమిస్తే నా కొడుకుని మీ ముందు తీసుకొస్తాను అంటుంది. అపర్ణ, రేవతిని క్షమించాను, ఈ ఇంటికి ఎప్పటికీ నేను నిన్ను రానివ్వను. నువ్వు చేసిన తప్పుకు నీ కొడుకు ఈ కుటుంబంతో సంబంధం లేకుండానే పెరుగుతాడు. నీ కొడుకు అమ్మమ్మ ఏది అంటే అమ్మమ్మ చచ్చిపోయింది అని చెప్పు, వెళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటుంది. అత్తయ్య, రేవతిని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పండి అనేసి అంటుంది. సుభాష్ అపర్ణ రేవతిని క్షమించాల్సింది అంటాడు. అప్పుడు అపర్ణ, అయితే మీరు క్షమిస్తారా అండి అనేసి అంటుంది. సుభాష్, మన కూతురు తప్పు చేసింది, కానీ పాపం ఎక్కడో బస్తీలో మన మనవడు అలా పెరుగుతుంటే నాకు బాధగా ఉంది అపర్ణ అంటే, అపర్ణ వాళ్ళకి డబ్బులు ఇద్దామండి అనేసి అంటుంది. సుభాష్, అప్పుడు మనము పేపర్స్ ఇస్తేనే తను తీసుకోలేదు, ఇప్పుడు మాత్రం డబ్బులు తీసుకుంటుందా రేవతి అనేసి సుభాష్ అంటాడు. అయితే అపర్ణ, తీసుకోపోతే తీసుకోపాయలేండి, రేవతిని మాత్రం ఇంట్లోకి అస్సలు రానిచ్చేది లేదు అనేసి అపర్ణ చెప్తుంది. అమ్మమ్మ గారు కావ్యతో ఇలా చేశారేంటి, అపర్ణకి కోపం వచ్చేలాగా చేశారు మీరు, ఇక అపర్ణ రేవతిని క్షమించి ఇంట్లోకి అస్సలే రానివ్వదు అనేసి అంటుంది. రేవతి, అమ్మ నన్ను క్షమిస్తుంది, నా కొడుకుని అమ్మమ్మ ఉంది అని చెప్తామనే నేను అమ్మ దగ్గరికి వెళ్ళాను, అలాగే ఇంత పెద్ద కుటుంబం ఉందని నా కొడుకుకి చెప్పడానికే నేను ఆ ఇంట్లోకి వచ్చాను నానమ్మ అనేసి చెప్తుంది రేవతి.